తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారాన్ని దొంగిలించిందని, నకలు చేసిందని మా మీద అభియోగాలు చేస్తూ నిన్న ఒక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక ఉత్తరాన్ని రాశారు. అనేక దేశాల నుంచి ఇక్కడ పెట్టుబడి పెట్టాలి అని ఉత్సాహంతో ముందుకు వస్తున్నటువంటి అనేక మంది పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల్ని ఆకర్షిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ నుంచి నకలు చేసింది అని ఇవాళ అభియోగం రావడం అనేది ఇంతకన్నా హాస్యాస్పదమైనటువంటి విషయం మరొకటి లేదు. ఆ అభియోగం చేసినటువంటి మంత్రి గారు వారి శాఖలో ఉన్నటువంటి అధికారులు వారిని తప్పుదోవ పట్టించి ఉండాలి, లేదు కావాలని ఆంధ్రప్రదేశ్ మీద బురద జల్లడానికి వారు ప్రయత్నిస్తూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కృషి చేస్తూ ఉంటే ఇవాళ తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ రూమర్స్ మీద కృషి చేస్తున్నట్టుగా కనపడుతుంది. నన్ను ఎవడేం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో. నిజాం నవాబు ఇంతకంటే విర్రవీగిండు, లక్షల మందిని సైన్యం పెట్టుకున్నాడు.